కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. విశ్వాసపు పరీక్ష అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన భక్తిపరులని ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్ష వలన మనము ఎంత నమ్మకస్తులమో, తన భక్తిపరులు ఎంత నమ్మకస్తులో ఆయన రుజువుపరుచుకుంటాడు. దేవుని యొక్క స్వభావము నమ్మదగిన స్వభావం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నమ్మదగిన వారే ఉండాలి అనేది ఆయన కోరిక. దేవుడు ప్రారంభం నుండి ఆయన నిబంధన దేవుడు అని మనం గ్రంథంలో నేర్చుకొని ఉన్నాం. నిబంధనకు నమ్మకంగా లోబడి విధేయులైన వారితో సహవాసం చేసే దేవుడు ఆయన. నిబంధనను మీరిన వారితో ఆయన సహవాసం చేయడు అని గత ప్రబోధనమున మనము సంగతులు ఆలోచన చేశాం. ఈ దినమున దేవుడు తన భక్తులైన వారిని పరీక్షిస్తాడు. ఏం పరీక్షిస్తాడు అంటే విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. తన పట్లున్న నీ ప్రేమను పరీక్షిస్తాడు. నీవు ఆయన యొద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో అనేది పరీక్ష ద్వారా ఆయన తెలుసుకుంటాడు. మనుషులు పూర్ణ బలముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాలి అని ఆయన కోరుకుంటాడు. కానీ మనుషులు అసంపూర్ణమైన ప్రేమ, అసంపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుడు మమ్మల్ని చూడట్లేదులే, మమ్మల్ని అంగీకరిస్తున్నాడులే అనుకుంటారు. కానీ దేవుడు మనలాంటి మనిషి కాదు మోసపోనీకే. ఆయన మోసపోడు. నీ అంతరంగాన్ని తేటగా ఎరిగినవాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఏంటివి పరీక్ష అంటే? పరీక్ష విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఆ విశ్వాసమునకు పెట్టే పరీక్ష ఏంటంటే శోధనలు. శోధనలు బాహ్య శోధనలు. బాహ్య శోధనలు అంతరంగపు శోధనలు కాదు. దేవుడు ఎవరిని శోధించడు. ఆ మాటకు వస్తే పరిశోధిస్తాడు. శోధన వేరే, పరిశోధన వేరే. శోధించేవాడు ఒకడున్నాడు, వాడు అపవాది. పరిశోధించేవాడు దేవుడు. మనందరికీ తెలిసినట్టు పరీక్ష లేకుండా విద్యార్థి యొక్క ఉత్తీర్ణత, విద్యార్థి యొక్క సామర్థ్యము ఎలాగో మనకు తెలియదో అలాగున పరమందున్న దేవుడు కూడా ఎగ్జామ్ పెడతాడు. విశ్వాసపు పరీక్ష. శోధనలు మన జీవితంలో, శ్రమలు మన జీవితంలో రావడానికి ఆయన అనుమతిస్తాడు. ఆయన మన జీవితంలో శోధనలు రావడానికి అనుమతిస్తాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో బాహ్య శోధన, అంతరంగపు శోధన అనే 2 రకాల శోధనలు. అంతరంగపు శోధన వచ్చేవాడు అవిశ్వాసి, శరీర సంబంధి. తన శరీరంలో పుట్టే దురాశ వలన ఆ శోధన వస్తుంది. కంటిలో మోహపు చూపు ఉన్నవాడు, శరీరాశ కలిగిన వాడు, దురాశ కలిగిన వాడు, వాడు శోధింపబడతాడు. అయితే దేవుడు అనుమతించే శోధనలు అంతరంగపు శోధనలు కాదు, బాహ్య శోధనలు, బయట నుండి వచ్చే శోధనలు.
యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అన్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు శోధింపడు, ఆయన శోధించేవాడు కాదు, కానీ ఆయన పరిశోధించేవాడు. మన విశ్వాసాన్ని, మన నమ్మకత్వాన్ని, మనం ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో ఆ ప్రేమను పరీక్షిస్తాడు ఆయన. ఆ పరీక్షలో భాగంగానే శోధనలు మన జీవితంలో అనుమతిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సహించగలిగిన దానికంటే ఆయన ఎక్కువగా మనల్ని శోధింపనీయడు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూస్తాం, ఆ వచనం రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు రాదు, కలగదు. చదువు ఇలాగ రాయబడింది 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కలగజేయు. దయగలిగిన దేవుడు మన జీవితంలో శోధనలు అనుమతిస్తాడు. బాహ్య శోధన ఇది. బాహ్య శోధన అంటే చుట్టూ ఉన్న వారి దగ్గర నుండి నీ భక్తిని నిందించేవాళ్ళు, నిందలు వస్తాయి. నేరమేం చేయలేదు కానీ నిందింపబడుతూ ఉంటావు, అది శోధన, బాహ్య శోధన. అది బాహ్య శోధనని దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. రెండవది, ఆ శోధనలో నుండి తప్పించుకోవడానికి ఆయనే మార్గాన్ని చూపిస్తాడు. మనం శోధనలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. ఆయన పరిశుద్ధుడు, తన పిల్లలైన వారు కూడా పరిశుద్ధులై ఉండాలి అని కోరుకునే దేవుడు. మనందరికీ తెలిసినట్టు యోబు ఉన్నాడు. యోబు ఏ నేరం చేశాడు? శోధనలు వచ్చాయి. నేరం చేస్తేనే, తప్పు చేస్తేనే శోధనలు వస్తాయి కాదు. ఏ నేరం చేయకపోయినా శోధనలు వచ్చాయి యోబుకి. దేవుడే యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు యోబు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే పరిశోధించాడు. సాతాను శోధించడానికి యోబు మీద అవకాశం ఇచ్చాడు. సాతాను వెళ్ళి యోబుని శోధిస్తున్నాడు. బాహ్య శోధన. సంపద పోయింది, పశు సంపద మొత్తం పోయింది. ఆ తర్వాత కన్న బిడ్డలు 10 మంది బిడ్డలు, 10 మంది బిడ్డలు పోయారు. బాహ్య శోధన. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెడతాడా యోబు? విడిచిపెట్టాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోవును. యెహోవా ఇచ్చెను, ఆయన తీసుకొని పోయాడు. ఆయన నామానికే మహిమ కలుగును కాక అన్నాడు.
ఆ శోధనలో యోబు నిలిచి ఉన్నాడు. దేవుని యందు తన భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను రుజువు చేసుకున్నాడు. అన్నీ ఉంటే దేవుని యందు భక్తి కాదు, ఉన్నవి పోయినా నేను దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం వదులుకోను. బాహ్య శోధన అన్నమాట అది. రెండవ శోధన వచ్చింది, మనకు తెలుసు, శరీరంలో అనారోగ్యం. అతని ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ శరీరానికి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఏమంటావు? ప్రాణం వేరు, శరీరం వేరా? అవును, ఈ విషయంలో వేరే. అపవాదికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు యోబు విషయంలో అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు అని చెప్పేశాడు. అతని దేహాన్ని ఏమన్నా చేయి కానీ అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు అని చెప్పేశాడు. అప్పుడు శరీరం అంతా కురుపులు. ఆ కురుపులు తట్టుకోలేక బూడిదలో కూర్చొని, గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని ఆ చిల్లపెంకుతో గాయాలన్నీ గీక్కుంటున్నాడు. అట్టి శ్రమ తన జీవితంలో జరిగినప్పటికీ భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమంటుంది? పైపెచ్చు, నీవు దేవుణ్ణి దూషించి మరణం కా అంటుంది. అంటే మహత్తరమైన మాట మాట్లాడాడు యోబు, అద్భుతమైన మాట. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావే అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావే. ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడేమో అనుభవిస్తే, కష్టం వచ్చినప్పుడు అనుభవించకూడదా అని బుద్ధి నేర్పించాడు భార్యకి. నా నీతిని విడిచిపెట్టను నేను అని చెప్పేశాడు. ఒక పక్క శరీరం అంతా గాయములతో, కుడుపులతో నింపబడి ఉంది. అది ఆ విషయంలో కూడా యోబు ఏ నేరం చేయలేదంట. ఆ రీతిగా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే హక్కు కలిగిన వాడు. మన జీవితంలో అలాంటి శోధనలు, శ్రమలు ఎదురైనప్పుడు మనం నిజంగా దేవునికి మహిమ తెచ్చేకరంగా మాట్లాడామా యోబులాగా? లేకపోతే అవిశ్వాసపు మాటలు మాట్లాడామా? ఏం మాట్లాడాము? భక్తి అంటే ఏంటి అసలు? యోబు అతి శ్రమలు అనుభవించినప్పటికీ దేవుణ్ణి దూషించలా. యోబు గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మానవ విశ్వాసాన్ని పరీక్షించే హక్కు కలిగిన వాడు దేవుడు. యోబు గ్రంథము 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అనేను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అది సమాచారం. యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఇలాంటి పరీక్షలు విశ్వాసపు పరీక్షలు.
యోబు విషయంలో దేవుడు మహిమపరచబడ్డాడు, అపవాది ఓడింపబడ్డాడు. అయితే ఒక మాట, వీటికంటే మరీ భయంకరమైన శ్రమలు మనకి ఇంకా కలగలేదు కదూ. ఒకవేళ అయితే యాక్సిడెంట్ అయింది అనుకో, యాక్సిడెంట్ అయితే నీ నోటి నుంచి మాటలు ఏ విధంగా వస్తాయి? లేదు, నీకేదో భౌతికంగా నష్టం కలిగింది, నీ వస్తువులు పోగొట్టుకున్నావు, అప్పుడు ఏం మాట్లాడతావు? నువ్వు ఏం మాట్లాడతావు? ఆయన నాకు ఇటు శ్రమల్లో నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని అనుకుంటావా నువ్వు ఎప్పుడైనా? ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? అలా ఆలోచన చేసిన వాడు యోబు. దేవుడు తన యందు భక్తిపరులైన వారిని, విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. ఆయా కాలాల్లో దేవుడు మానవ విశ్వాసాన్ని పరీక్షించాడు. మనందరికీ తెలిసినట్టు పరీక్ష లేకుండా పిల్లవాడు అతని యొక్క సామర్థ్యము, అతని యొక్క జ్ఞానము మనకు అర్థం కాదు. స్కూల్లో పిల్లలకు ఏం పెడతారు? ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ పెడతారు. ఎందుకు? ఫెయిల్ అవ్వాలని పెడతారా? కాదు. వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నది వారి మనసులో ఉందో లేదా వారి ప్రవర్తనలో అది కనిపిస్తుందో లేదో అని పరీక్ష పెడతారు. మా పిల్లలకు పరీక్ష పెట్టావు కాబట్టి ఫెయిల్ అయిపోయారు అందామా? పరీక్ష లేకపోతే నీ పిల్లోడు మొద్దో లేకపోతే జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఆ రీతిగా పరమందున దేవుడు తనతో పాటు నిత్యత్వాన్ని అనుభవించే నరుడికి భూమి మీద విశ్వాసము పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో భాగమే ఆజ్ఞ. మొట్టమొదటిగా మనము ఆదామును గూర్చి ఆలోచన చేస్తాం, యోబును గురించి చూసాం. మీకు అర్థం కావడానికి చెప్పాను. యోబును గురించి, ఆదామును గురించి ఆలోచన చేస్తాం. ఆదాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో కలగజేయబడిన వాడు. బహు నమ్మకస్తుడు ఆదాం. బలహీనుడు కాదు, బలవంతుడు. ఎంత బలవంతుడంటే సాతానే నేరుగా తన దగ్గరకు వచ్చి శోధించితే శోధనకి లొంగినవాడు కాదు. మహత్తరమైన శక్తిమంతుడు ఆదాం. ఆదాం ఒక్కడే కాదు, మానవ జాతిగా పుట్టిన ప్రతి వాడిని దేవుడు ఆత్మ సంబంధమైన బలవంతునిగానే పుట్టించాడు. మనం బలహీనులం కాదు. ఎవరో వచ్చి మనల్ని శోధించితే శోధనలో పడిపోయే అంత బలహీనమైన మనుషులుగా దేవుడు మనల్ని తయారు చేయలేదు. అపవాది నేరుగా ఆదామును ఢీకొట్టింది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్లో మొదటి ఒకే ప్రశ్న ఉంది, వేరే ప్రశ్నలు లేవు. ఏంటి మొదటి ఆ ప్రశ్న అంటే ఆజ్ఞ. అది ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ఒకటే ఆజ్ఞ. ఆదాము ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడో, ఎన్ని సంవత్సరాలు ఆజ్ఞకు లోబడ్డాడో మనకు తెలియదు. అయితే అవ్వ ప్రేరేపణ చేత ఆదాము పండు తినక మునుపు అపవాది చేత శోధింపబడ్డాడు. అపవాది ఓడిపోయాడు ఆదాము ఎదుట. ఆదాము బలవంతుడా, సాతాను గడు బలవంతుడా అంటే గ్రంథం అంటుంది ఆదామే బలవంతుడు అన్నాడు.
ఆదాముని శోధించింది అపవాది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ మాట రాయబడింది. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అదిగో ఆదాము మోసపరచబడలేదు, మోసగించడానికి ప్రయత్నం చేశాడు అపవాది, కానీ ఆదాము మోసపరచబడలేదు. ఎవరు రాశారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు పౌలు గారి చేత తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదాము మొదటిగా అపవాది చేత శోధింపబడ్డాడు, కానీ అపవాది యొక్క ఆయుధాలు ఆదాముని ఏం చేసుకోలేకపోయాయి. అంటే మనుషుడు ఎంత బలవంతుడో చూడండి. అపవాదే నేరుగా ఢీకొట్టినా కూడా బలహీనుడు అయ్యే అంత చిన్నోడివి కాదు నీవు. ఆత్మసంబంధమైన బలం కలిగిన వాడు ఆదాము. నేరుగా ఢీకొట్టాడు ఆదాముని, చేత కాకపోయేసరికి ఇప్పుడు ఏం చేస్తాడు? కుటుంబంలో గుండా వస్తాడు. కుటుంబంలో ఎవరున్నారు? మరొకరు స్త్రీ ఉంది, బలహీనమైన ఘటం. ఆమెను ఆధారం చేసుకొని మొదటిగా స్త్రీని మోసపరచాలా. స్త్రీ మోసపరచబడితే ఆమె ద్వారా ఆదాముని పడగొట్టాల. అది అపవాది యొక్క పన్నాగం. ఆదాము మాత్రం, దేవా నీతో సహవాసమే నాకు ప్రాముఖ్యం, అపవాది గాడి వాడు ఎన్ని శోధించినా నేను పడను. ఆదాము దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు. దేవుని యొక్క సహవాసంలో నిలిచి ఉండడానికి, నిబంధనలో నిలిచి ఉండడానికి ఆలోచన చేశాడు. మహత్తరమైన వ్యక్తి ఆదాము ప్రారంభంలో. ఆ తర్వాత కొద్ది కాలానికి అవ్వ అపవాది చేత మోసగింపబడి ఆదాముతో వాదమాడింది. ఆదాముతో వాదం ఎవరు వాదం పెట్టుకుంది? అపవాది వాదం పెట్టుకోలేదు ఆదాముతోని, అవ్వ పెట్టుకుంది. నేను పండు తిన్నాను కదా, నాకేం కాలేదు, చచ్చిపోతామన్నాడు దేవుడు, ఇది చావలేదా? ఏంటి నీ సంగతి? నేను తిన్నా, నువ్వు తింటావా తినవా? వాదం. ఈ వాదంలో ఒక భయంకరమైన బాణాన్ని ఆదాము మీదకి విసిరింది అవ్వ. ఏంటి ఆ బాణం అంటే, నాతో తింటే నాతో సహవాసం ఉంటుంది, నాతో తినకపోతే నువ్వెవరో నేనెవరో అనే తిరస్కారానికి వచ్చింది. ఆదాము సాతానుని ఎదిరించిన బలవంతుడే ఇప్పుడు తన భార్య యొక్క బాణానికి బలహీనుడైపోయాడు. ఏమంటావు? నాతో సహవాసం కావాలంటే పండు తిను, సహవాసం వద్దంటే పండు తినట మానేయి. కుటుంబ తిరస్కారానికి ఆదాము జడిసిపోయాడు, భయపడిపోయాడు. నీ సంగతి ఉండే నాకు నా దేవునికి మధ్యలో ఎవరే రాకూడదు, నా దేవునికి నాకు మధ్యలో ఉన్న నిబంధన సంబంధమైన సహవాసంలోనికి ఎవరు రాకూడదు, నువ్వు భాగమైతే అయ్యుండని అని ఆదాము అన్నింటే ఎంత అద్భుతంగా ఉండేదో. కానీ
ఆదాము తన భార్య యొక్క తిరస్కారానికి జడిసిపోయి దేవునితో సహవాసం కంటే తన భార్య సహవాసమే ప్రాముఖ్యమని ఎంచుకున్నాడు. దేవునితో నిబంధన సంబంధమైన జీవితం కంటే తన భార్యతో శరీర సంబంధమైన శాపగ్రస్తమైన జీవితానికే ఓటేశాడు. దౌర్భాగ్యం. ఏంటి ఆదాం, ఎలాంటోడు ఇలాగైపోయావేంటి, ఎలాంటోడు నువ్వు, నీ విషయంలో నేను ఎంత గౌరవపడ్డానో, ఎంత మెచ్చుకున్నాను నిన్ను ఆదాం. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేశావు, నా మాట కంటే నీ భార్య మాటకు ప్రాముఖ్యత ఇచ్చావు అన్నాడు దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం ఈ మాట రాయబడింది. ఆయన ఆదాముతో, అది అండర్లైన్ చేసుకోండి, నువ్వు నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు అని నా మాటకు అర్థం. నువ్వు నీ భార్య మాట విని నేను తినొద్దన్న వృక్షఫలమును తింటివి గనుక అన్నాడు. కాబట్టి దేవునితో సహవాసాన్ని నువ్వు ఎంత బలంగా కోరుకుంటావో, నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా దేవునితో సహవాసాన్ని కోరుకుంటావా, అయితే నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావు. ఆదాము ఓడిపోయాడు. ఆ విషయంలో యోబు గొప్పవాడుగా ఉన్నాడు. యోబు గొప్పవాడు. తన భార్య వచ్చి మాట్లాడుతుంది, ఏమయ్యా ఇంకా నీతిని విడిచిపెట్టవా అని మాట్లాడితే అప్పుడు యోబు మూర్ఖురాలు మాట్లాడుతున్నావే అన్నాడు. బుద్ధి చెప్పాడు. నోరు మూసుకుంది ఒక దెబ్బకి. కానీ అవ్వ అలాంటిది కాదే, వాదం పెట్టుకుంది, కుటుంబ తిరస్కారం చేసింది. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనంలో, కుటుంబ తిరస్కారానికి జడిసి ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాయబడింది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి నువ్వు దేన్ని కోరుకుంటావు, యోబులాగా దేవుని సహవాసాన్ని కోరుకుంటావా, లేకపోతే ఆదాములాగా దేవుని సహవాసం కంటే ఎక్కువగా తన భార్య సహవాసాన్ని కోరుకున్నట్టుగా నువ్వు మనుషుల సహవాసాన్ని కోరుకుంటావు? దేన్ని కోరుకుంటావు? విశ్వాసానికి పరీక్ష అన్నమాట ఇది. ఇలాంటివి మన దినచర్యలో ప్రతిరోజు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఏం కోరుకుంటామో దాన్ని బట్టి మన నిత్యత్వం ఆధారపడి ఉంటుంది. ఆ రోజున తన భార్య సహవాసాన్ని కోరుకొని విశ్వాసఘాతకుడు అయ్యాడు ఆదాము. విశ్వాసఘాతకుడు. విశ్వాస పరీక్షలో ఓడిపోయాడు ఆదాము. మరి మన పరిస్థితి ఏంటి? ఎవరు నీ బంధువు, ఎవరు నీ వాళ్ళు? అసలు నీకు నీ దేవుడికి మధ్యలో ఉన్న ఈ బాంధవ్యం ఎంత బలిష్టమైందో, ఎంత ఉన్నతమైందో అది నువ్వు తెలియక ఆదాము నీకు నీ దేవుడికి నిన్ను తన స్వరూపంతో తన పోలికతో చేసుకునే ఏదేం తోట నీకోసమే వేశా. ఏదేం తోటలో ఉన్న పరిస్థితులన్నీ నువ్వే కష్టం లేకుండా ఉండడానికి ఏర్పాట్లు చేశా. నిన్న కాకమండి వచ్చింది కదా ఆమె. అవును, నిన్న కాకమండి వచ్చిందే. ఆమె కంటే నా మాట ఎక్కువ కాలేదా నీ హృదయానికి? దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఆ మాటకు వస్తే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో,
ఆదాము ఓడిపోయాడు. రెండో వ్యక్తి అబ్రహాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. దేవుడు అబ్రహాంని పరిశోధించాడు. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? దేవుడు అబ్రహాంకి ఇస్సాకునివ్వడం, ఇస్సాకు సుమారు 8 సంవత్సరాల వయసు రావడం, ఇస్సాకుని అబ్రహాం ప్రేమించడం. దేవుడు ఇప్పుడు అబ్రహాముని పిలిచి, అబ్రహాం, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించబోవు దేశానికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి, మోరియా దేశానికి వెళ్ళి కొండ మీద నీ కుమారుణ్ణి దహన బలి అర్పించాలా, ఏమంటావు అన్నాడు. విశ్వాసానికి పరీక్ష. నీ కుమారుణ్ణి ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా? నీ హృదయంలో స్థానం ఎవరికి? నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తావా, నీ కొడుకుని ప్రేమిస్తావా? ఏమంటావు? ప్రశ్నే కాదు, ఇప్పుడు నేరుగా అడిగేశాడు. నీ ఒక్కగానొక్క కుమారుడిని. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహాముతో పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి కొడుకుని బలి అర్పించడానికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళడం మాత్రమే కాదు, 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణంలో, దేవుడా ఒక్క విన్నపం, నేనేదో ఉద్రేకంతో నువ్వు మాట అడిగితేనే ఇస్తానని చెప్పాను, నేను ఇయ్యనులే దేవుడా అని వెనక్కి దమ్ముకున్నాడా? లేదు. అదే 3 రోజుల ప్రయాణం తన హృదయంలో దేవుని అందలి ప్రేమ, దేవుని అందలి విశ్వాసం, మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన శక్తిమంతుడు నా దేవుడు అని నమ్మినవాడు. 3 రోజుల ప్రయాణంలో ఏమాత్రం హృదయంలో బలహీనమైన విశ్వాసం లేదు, అపనమ్మకత్వం లేదు. ముందుకెళ్ళాడు. వెళ్ళి దేవుడు చెప్పిన మోరియా దేశానికి వెళ్ళాడు. కొండ మీద ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పెట్టేసాడు. దహన బలి అర్పించాలంటే ఖండించాలా, ముక్కలు చేయాల కొడుకుని. కత్తి తీసుకున్నాడు, ఎత్తాడు. దేవుడితో ప్రత్యక్షమైంది. అబ్రహాం, నువ్వు నాకు భయపడుతున్నావని ఈ సంగతిని బట్టి నాకు అర్థమైందయా అన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇవ్వడానికి ఎంత ఇయ్యలేదే. విశ్వాసపు పరీక్ష. విశ్వాసపు పరీక్షలో అబ్రహాము గెలిచాడు. అబ్రహాం, నీకు మాట ఇస్తున్నా. ఏంటి మాట? నువ్వు నా స్నేహితుడు, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు. నువ్వు నా స్నేహితుడు. భూమి మీద ఎవడే దేవునికి స్నేహితుడని బిరుదాంకితం పొందలేదు, అబ్రహాం తప్ప. మహత్తరమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన వాడు అబ్రహాం. ఈరోజు మన జీవితం గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా, అది పరీక్ష, విశ్వాసం పరీక్ష. ఏ రోజుకి ఆ రోజు మన విశ్వాసము బలమైనదిగా ఉండడానికి మనం దేవుడి సముఖంలో ఎల్లప్పుడూ విధేయత కనపరచాలి. ఆ రోజున అబ్రహాం చదువు ఎంత అద్భుతమైన మాట. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయంలో ప్రత్యేకించి
10వ వచనం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. అప్పుడు అబ్రహాము 10వ వచనంలో తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. మహత్తరమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, అయా నా కొడుకును కాదయా ప్రేమించేది, నా కొడుకు కంటే నిన్నే ప్రేమిస్తున్నా, కావాలంటే ఇదిగో ఇదిగో అని రుజువు చేసిన వాడు అబ్రహాం. ఈ రోజున మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? వాస్తవంగా ప్రభు అయిన యేసు మనల్ని తన శిష్యులుగా ఉండడానికి రమ్మన్నప్పుడే ఒక షరతు పెట్టాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఏంటి షరతు? లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఉంది షరతు. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది. బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచు ఉన్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనానో నా యొద్దకు వచ్చి అదిగో తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పేశాడు. విచిత్రం ఏంటంటే ఈ రోజున మనుషులు శరీర సంబంధమైన బాంధవ్యాల కోసం దేవుడిని విడిచిపెట్టుకోవడం, దేవుని అందరి విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడం దౌర్భాగ్యం. ఏది కావాలో రెండింటిలో అని ఆయన అడిగినప్పుడు, నీతో సహవాసం కావాలా? నువ్వే కదా కొడుకు కుమారుని ఇచ్చావు, నువ్వే అడిగావు, ఇస్తాను పదా, దాంట్లో ఏం మొమ్మటం వెళ్ళేదానికి. నువ్వు నన్ను ప్రేమించావు, ఆశీర్వదించావు, నేను నిన్ను తిరిగి ప్రేమిస్తా. నీ ప్రేమకు సూటిగా నా ప్రేమ ఉండకపోవచ్చు, కానీ దాంట్లో కొంచెమైనా ఉంటుంది అని అబ్రహాము దేవుని సహవాసాన్ని కోరి దేవుని యందలి తన ప్రేమను రుజువుపరిచాడు. విశ్వాసము పరీక్షలో ఆ రోజున అబ్రహాం గెలిచినవాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే 3వ సమాచారం ఇశ్రాయేలీయులతో దేవుని నిబంధన. ఇశ్రాయేలీయులని దేవుడు పరీక్షించాడు. ఇశ్రాయేలీయులను పరీక్షించాడు. ఎక్కడ పరీక్షించాడు? అరణ్యంలో పరీక్షించాడు. అరణ్యంలో పరీక్షించాడు. ఏంటి పరీక్ష అంటే, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు. నీ చుట్టూ ఉన్న జనాలు పూజిస్తున్నట్టు విగ్రహాలకి నువ్వు పూజించకూడదు. నేనే మీ దేవుడినైన యెహోవాను. ఐగుప్తు దాస్యగృహంలో నుండి మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన వాడిని నేనే. మీరు చూశారు కదూ, మీరు నడిచారు కదూ, అవునయ్యా నువ్వే. కాబట్టి నాతో నీకున్న ఈ నిబంధన సంబంధమైన సహవాసాన్ని నీ కుటుంబీకులే కానీ, లేకపోతే ఎవడైనా మాంత్రికుడు కానీ, సూచక్రియలు అద్భుతాలు చేసేవాడే కానీ, అబద్ధ ప్రవక్తే కానీ ఎవడైనా నీ దగ్గరికి వచ్చి దేవుడు కాదు, ఇంకొక దేవుడు ఉన్నాడు, ఇదిగో ఈ సూచక్రియ చేస్తున్నా నీ కళ్ళెదుట, కావాలంటే చూడు అని నీ కళ్ళెదుట సూచక్రియ చేసి అది నిజంగా జరిగినా వాడితో పాటు నువ్వు వెళ్ళకూడదు. నేను నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి పెట్టిన పరీక్ష ఇది అన్నాడు. ఆ ప్రవక్తే కానీ, ఆ కళలు కనేవాడు కానీ వాడికేం శక్తి లేదు.
వాడు నమ్ముకున్న దేవతకి శక్తి లేదు. కానీ నేను నీ విశ్వాసాన్ని, నీ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి నేనే ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నా అన్నాడు దేవుడు. దేవుడి తప్ప ఎవడైనా అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతుడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు భూమి మీద. ఆ మాటకు వస్తే చదువుతాం. ఈ మాట రాయబడింది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుండి లేఖన భాగం 5 వచనాలు చదువుతాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో, ప్రవక్తే గాని కలలు కన్నువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట అద్భుతములు సూచక్రియ జరిగించి ఆ మహత్కారం చేసిన నీవు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని నీతో చెప్పిన ఎడల, అతను నీతో చెప్పిన ఎడల మహత్కార్యము సంభవించినను ఆ ప్రవక్త మాట వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు, అదిగో మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఎగ్జామినేషన్, పరీక్ష పెట్టాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. అదిగో ఎగ్జామ్. ఎవరికి? ఇశ్రాయేలీయులకి, నిబంధన జనులకి, తన యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకునే ప్రజలకి. బయట నుంచి ఎవడైనా అబద్ధ ప్రవక్త ఎవడైనా కానీ వచ్చి నీ మధ్య అద్భుతం చేసి యెహోవా దేవుణ్ణి కాదు ఇంకొక దేవుణ్ణి పూజిద్దాం రెండని చెబితే వాడి మాట వినకూడదు. నేనే మిమ్మల్ని పరీక్షిస్తున్నా. ఎవరి ద్వారా? ఆ అబద్ధ ప్రవక్త ద్వారా. కాబట్టి దేవుడు తన యందు విశ్వాసం కలిగిన వాడిని పరీక్షించే హక్కు కలిగిన వాడు. ఆ తర్వాత చెప్పాడు, ఆదాములాగా మనం ఏమైపోతాం, ఇశ్రాయేలీలు తప్పిపోతారేమోనని కుటుంబంలోకి దిగాడు. ఇప్పుడు 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనంలో, నీ తల్లి కుమారుడే కానీ, అదిగో నీ ఇంట్లోకి వచ్చేసాడు. ఇప్పుడు నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కుమారుడు కానీ, నీ కోగిటి భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితు, యువర్ మై ఫ్రెండ్ అని నువ్వు ఎవరిని గురించి చెప్పుకుంటావో వాడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరంగా ఉండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించము రమ్మని రహస్యంగా ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, ఆవశ్యకముగా వారిని చంపాలి. ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ. వీడు నాకు నా దేవుడికి మధ్యలో ఉన్న సహవాసాన్ని తెంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను రహస్యంగా ఇంకొక దేవతకు పూజించని పిలుస్తున్నాడు అని ఊరి జనులందరి మధ్యలో వాడిని తీసుకెళ్ళి నిలబెట్టి ఊరి బయటికి వాడిని తీసుకొని పోయి మొట్టమొదటి ట్రై ఎవరు వేయాలా? నువ్వే వేయాలి మొదటి ట్రై. అది సమాచారం. చంపేయి. నాకు నీకు మధ్యలో సహవాసాన్ని తెంపడానికి ప్రయత్నం చేస్తున్నవాడు. కాబట్టి మన దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ఉన్నతంగా మనం ఆయన్ని ప్రేమించాలని, ఆయన సహవాసం కావాలని కోరుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడో నీకు అర్థమవుతుందా? ఇంతకీ నీకు అర్థమవుతుందా? మా చెల్లెలండి, మా అన్న అండి, మీ చెల్లెలు కాదు, మీ అన్న కాదు, నేను నీ దేవుడిని, నువ్వు నా
నా యందు విశ్వాసం ఉంచిన వాడివి, నాకు నీకు మధ్యలో నీకు ఎవడు రాకూడదు. ఈ భూమి యందు ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు, సమీప బంధువైనా దూర బంధువైనా. నేను ప్రారంభంలో మీ దగ్గర నేను కొన్ని చూశాను. చిన్న అనారోగ్యం వస్తే ప్రార్థన మానుకుంటారు. బంధువు వచ్చాడంటే ఇంటికి, బంధువు వస్తే ప్రార్థన మానుకుంటాడంట. ఏది అసలు నీకున్న భక్తి ఏంటి? అసలు నీ బంధువా గొప్పోడు, నీ దేవుడా? ఎవడు గొప్పోడు? అలా ప్రదర్శించాం మనం జీవితాన్ని. ఇంకా మనం బలహీనతలో ఉంటే మనం ఏమర్థం చేసుకున్నాం దేవుడిని? ఆయనతో సహవాసంలో ఉన్నామా నిజంగానే? మన నమ్మకత్వాన్ని ఆయన నిజంగా చూస్తున్నాడా? ఆయన యందు మన విశ్వాసాన్ని మనం రుజువుపరుచుకుంటున్నావా? ఇవేమిలా ప్రార్థన, వచ్చాం పోయాం, దండం పెట్టుకోవడం, పాట పాడడం, కానికిచ్చాం, వెళ్ళిపోవడం. ఇది భక్తి? ఇది కాదు భక్తి. ఇది కాదు. దేవుడు ఎవరు? ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీతో సహవాసాన్ని ఎంతగా ఇష్టపడుతున్నాడు? నువ్వు ఎంతగా ఆయనతో సహవాసాన్ని ఇష్టపడుతున్నావు? ఇది ప్రాముఖ్యమైనది. ఈ రోజున క్రొత్త నిబంధన 3 అయిపోయాయి. 4వ సంగతి కూడా చెప్తాను. ఆ తర్వాత కొత్త నిబంధన కిందకి వెళ్దాం. దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. 4వ సంగతి ఏంటంటే, 4వ సంగతి యవనస్తుడైన దైవజనుడు. యవనస్తుడైన దైవజనుడు. యవనస్తుడైన దైవజనుడు. ఎవరితను? ఇతని స్థాయి ఏంటి? ఇతని స్థాయి దైవజనుడు. దేవుని ప్రవక్త, యవనస్తుడు. దేవుడు పిలిచాడు. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఈ యవనస్తుడు కనిపిస్తాడు. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు ఈ యవనస్తుడికి ఆజ్ఞ జారీ చేశాడు. చదువు ఇలాగ రాయబడింది. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, యరొబాము అనే ఇశ్రాయేలీల రాజు దేవునికి ఒక కొత్త బలిపీఠం కట్టి ఒక కొత్త మతాన్ని ఆరంభించాడు. కొత్త మతం, ధర్మశాస్త్ర సంబంధమైన దేవుడు కాదు. ఒక కొత్త దేవుడిని కట్టి కొత్త మతాన్ని, లేవి యాజకత్వం కాకోకుండా కొత్త యాజకత్వాన్ని, తానే రాజయాజకుడై పనిచేసే రాజయాజకుడిగా బలిపీఠం మీద నిలబడి పనిచేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. అప్పుడు యూదా దేశంలో నుండి ఒక యవనస్తుడైన దైవజనుడిని దేవుడు పంపించాడు. వెళ్ళు, ఆ యరొబాముకి చెప్పు, నువ్వు కట్టిన బలిపీఠము, నువ్వు నిలబెట్టిన ఆ విగ్రహాలు, నువ్వు చేస్తున్న ఈ బలియాగము దేవునికి విరోధంగా చేస్తున్నావు. కాబట్టి నీ చేతిలో ఉన్న ఆ బొగ్గి ఒలికిపోతుంది అని చెప్పు. దేవుడు నిన్ను చంపించడానికి యూదా రాజైన యోషియాను క్షమించండి, నిన్ను నీ శల్యములు అంటే ఎముకలు, నువ్వు చనిపోయిన తర్వాత సమాధి చేయబడతావు. నీ శల్యములను ఒకడు తీసుకొని వచ్చి, ఎముకల్ని తీసుకొని వచ్చి, ఇదిగో నువ్వు నిలబడిన ఈ బలిపీఠం మీద బలి అర్పిస్తాడు, బలిపీఠం మీద కాల్చి వేస్తాడు, నిప్పులు పెడతాడు పోనీ ఎముకలకి అని చెప్పేశాడు. యరొబాముకి తెలుసు తను పెట్టిన ఆ కొత్త మతం దేవునికి విరోధమైందని. దేవుడు ఎవరో యరొబాముకి తెలుసు. ఆ యవన ప్రవక్తని యాదు అన్నాడు. ఆఖరిగానే చెయ్యి అలాగే ఎండిపోయింది, కిందికి దించడానికి రావట్లా. ఏం చేస్తాడు ఇప్పుడు రాజు యరొబాము? ఆ యవన ప్రవక్తని వేడుకున్నాడు. నువ్వు దేవుని ప్రవక్తవని నాకు అర్థమవుతుంది,
ఈ చెయ్యి మునుపు దానిలాగా వచ్చేటట్టుగా నాకు ప్రార్థన చెయ్యి అన్నాడు. సరే అని ఆ యవన ప్రవక్త ప్రార్థన చేస్తే ఆ చెయ్యి యథావిధిగా వచ్చింది యెరోబాముకి. అప్పుడు యెరోబాము అన్నాడు, నీవు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అన్నాడు. ఆ యవన ప్రవక్త, నీ ఇంటిలో సగము వెండి బంగారాలు నాకు ఇచ్చినా కూడా నేను నీ ఇంట్లో భోజనం చేయను. యెహోవా చేత సెలవైంది నాకు, నువ్వు తిరిగి వెళ్తున్న ఈ ఇశ్రాయేల్ దేశంలో ఎవని ఇంట భోజనం చేయొద్దు అని చెప్పేశాడు నాకు. రాజు భోజనానికి పిలిస్తే భోజనాన్ని తిరస్కరించిన వాడు యవన ప్రవక్త, పేరు లేదు అందుకని యవన ప్రవక్త అంటున్నా. రాజు భోజనానికి పిలిచాడు, రా నా ఇంట భోజనం చెయ్యి అన్నాడు. నా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిన స్థలంలో భోజనము చేయొద్దన్నాడు. శరీరం ఆకలితో ఉంది అప్పటికే దైవజనునికి, కానీ శరీరం యొక్క కోరికను తీర్చడానికి, ఆకలిని తీర్చుకోవడానికి రాజమాట వింటాడా? ఎండో. నీ ఇంట సగం వెండి బంగారాలు పక్కన పెట్టి నాకు ఇయ్యడానికి వచ్చినా నేను నీ ఇంట భోజనం చేయను అని చెప్పేశాడు. మహత్తరమైన మాట మాట్లాడాడు. ఆ తర్వాత తాను తిరిగి వచ్చిన మార్గం గుండా కాకుండా వేరే మార్గాన్ని గుండా వెళ్ళిపోతూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడంట అక్కడ. ఆ ముసలి ప్రవక్త తన ఇద్దరు కొడుకులు చెప్పిన మాటలు విని ఆ యవనస్తుడైన ప్రవక్తని తీసుకురావడానికి గాడిద గంత కట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు కదా యవన ప్రవక్త. ఆ యవన ప్రవక్తని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టాలా? ఎవరు? ఈ ముసలి ప్రవక్త. దేవుడు చెప్పలా, కానీ ఈ ముసలోడికి వచ్చిన వంచన అన్నమాట. తాను చెడిన వాడై వచ్చిన యథార్థవంతుణ్ణి కూడా చెడపడానికి ఆలోచన చేశాడు. గాడిద గంత కట్టుకొని పోయాడు. పోయి స్పీడ్కి వెళ్ళిపోయి పాపం ఆ దైవజనుడు యవనస్తుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, అలసిపోయి ఆకలితో ఉన్నాడు. ఈ ముసలి ప్రవక్త వెళ్ళి, ఏంటి మా ఇంటికి భోజనానికి రాలేదు నువ్వు? దేవదూత నాకు వచ్చి సమాచారం చెప్పింది, ఆ యవన ప్రవక్తని నీ ఇంటికి భోజనం పిలిచి భోజనాలు పెట్టమని చెప్పింది అని. అనగానే ఆ యవన ప్రవక్త మోసపోయాడు. నేను ఇలాంటి ప్రవక్తనే అని చెప్తే దేవదూత నా ఇంటికి వచ్చి చెప్పింది నిన్ను భోజనానికి పిలిచమని అని చెప్పగానే ఆ యవన ప్రవక్త మోసపోయి వెళ్ళి ఆ ముసలి ప్రవక్త ఇంట్లో భోజనం చేస్తాడు. అర్థమవుతుంది మనకి మోసం ఎంత కుయుక్తిగా జరిగిందో. అంటే నీ శరీర సంబంధమైన ఆకలి నువ్వు జయించవచ్చు. ఆ యవన ప్రవక్త ఆకలిని జయించాడు, కానీ ముసలి ప్రవక్త చెప్పిన అబద్ధాన్ని నమ్మాడు. నమ్మితే ఏం జరిగింది? అబద్ధాన్ని నమ్మితే అప్పుడు దేవుని సందేశం, నువ్వు దేవుని మాటను తిరస్కరించావు కాబట్టి నువ్వు వెళ్ళే మార్గంలో సింహం నిన్ను తినేస్తుంది అని చెప్పి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత నమ్మకంగా బతుకుతున్నప్పటికీ నువ్వు కొద్దిసేపు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటావు, మరికొద్దిసేపటికి ఏమైపోతున్నావు? నువ్వు దీంట్లో పడట్లేదు, ఇంకో దాంట్లో పడిపోతున్నావు. అది పడిపోయినట్టే లెక్క, జయించినట్టు కాదు. ఆ ముసలి ప్రవక్త చెప్పిన అబద్ధానికి లోబడిపోయాడు యవన ప్రవక్త, తన చావుకు తెచ్చుకున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు దైవత్వం మీద దాడి జరుగుతుంది. యేసు ప్రభు దైవత్వం మీద దాడి జరుగుతుంది. యేసు దైవత్వం కలిగిన వాడు కాదు అని మాట్లాడే అబద్ధికులు ఉన్నారు.
యేసు దేవత్వం కలిగిన వాడే, దేవుడే. రెండవది, యేసు ప్రభువుని కూడా ఆరాధన చేయాలి అనే అబద్ధికులు కూడా బయలుదేరారు. నీకు తెలియదు, రాత్రి కూడా నేను వాదం ఆడాను ఒక ఆయనతో. ఏం చెప్తాం? యేసు ప్రభువుని కూడా ఆరాధన చేయాలి అనే దౌర్భాగ్యులు. గ్రంథంలో లేని దాన్ని మాట్లాడి మనుషుల్ని మోసగించేవాళ్ళు అబద్ధికులు. ఈ అబద్ధికుల మధ్యలో నువ్వు ఎలా బతుకుతావో, మరి నీ విశ్వాసాన్ని ఎలా నిలదొక్కుంటావో, ఆ యవన ప్రవక్తలాగా మోసగింపబడి సింహం నోట పడిపోయిన అతనిలాగా, అతడైతే సింహం నోట పడ్డాడు, నువ్వేమైపోతావు? అబద్ధపు బోధకి నీ హృదయంలో స్థానం ఇస్తే నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతావు. క్రొత్త నిబంధన ప్రకారమైన జీవిత విధానము గ్రంథానికి లోబడాలి. క్రొత్త నిబంధనలో ఎక్కడైనా చెప్పబడిందా యేసు ప్రభువుని ఆరాధన చేయాలని? లేదు కదా. మరి లేనప్పుడు వాడు బోధిస్తే నువ్వెలా విన్నావు? కాబట్టి క్రైస్తవ జీవితం అనేది దేవుని పట్ల మన విశ్వాసాన్ని నమ్మకంగా ప్రదర్శించవలసిన అవసరం ఉంది. మన దినచర్యలో, మన భావాలు, మన ఆలోచనలు, మన భక్తి జీవితం క్రొత్త నిబంధనానుసారంగా. ఐదవది కొత్త నిబంధన. లేఖనం చెప్పాను కదూ, రాజులు 2వ గ్రంథము మొదటి గ్రంథం 13వ అధ్యాయం నుంచి ఆ యవన ప్రవక్త గురించి ఉంటుంది. ఆ తర్వాత 5వది నేడు మన గురించి. మనం దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నావా, లేకపోతే భార్య పిల్లల్ని ఏం ప్రేమిస్తున్నావు? అలాగని భార్య పిల్లల్ని ప్రేమించొద్దని కాదు. యేసు ప్రభు నీ భార్య పిల్లల్ని ప్రేమించొద్దని చెప్పలేదు. అయితే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు. నాకంటే ఎక్కువ వాళ్ళు కాదు, నేను ఎక్కువ. అది వారితో బాంధవ్యం కంటే నాతో బాంధవ్యాన్ని నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు, మనం చదివాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఇలాగ రాయబడింది. చదువుతాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతున్నది. ఈ శరీర సంబంధమైన జీవితము దుఃఖంతో కూడుకున్నది, శ్రమలతో కూడుకున్నది, శోధనలతో కూడుకున్నది. శోధనలు వచ్చాయని పడిపోమని కాదు, శ్రమలు వచ్చాయని పడిపోమని కాదు. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అది కాబట్టి మన విశ్వాసం ఏమవ్వాలన్నమాట? ఈ నానా విధములైన శోధనలో నిలిచి ఉండాలా. నానా విధములైన శోధన ఒక రూపం కాదు. ఆదాముకి అపవాది నేరుగా అటాక్ చేశాడు. ఆదాం బలవంతుడని రుజువు చేసుకున్నాడు. తర్వాత భార్య రూపంలో వచ్చింది శోధన. ఏం చేశాడు? ఓడిపోయాడు. అలాగే మన కుటుంబంలో నుంచే నాకు మంచి స్నేహితుడయ్యా అతను ఒక వ్యక్తి అన్నాడు, నేను ఇంకా ఇప్పటికీ బాధపడుతున్నాను అన్నమాట. సంఘంలో ఉన్న వ్యక్తి కంటేనంట బయటున్న స్నేహితుడే గొప్పవాడంట. పేరు చెప్పను.
నీకంటే నాకు వాడే గొప్ప అన్నాడు. బాధేసింది. ఎవరు గొప్ప నీకు అసలు? నువ్వు నిబంధన సంబంధివేనా? ఎక్కడికి వచ్చావు నువ్వు ఇంతకీ? క్రీస్తు శరీరం అనే సంఘంలోకి వచ్చి అవయవంగా ఉండడానికి వచ్చి నీవు లోకాన్ని ప్రేమిస్తావా? లోకాన్ని ప్రేమించిన వాడు లేదా? ఎవడు? దేమా అనేవాడు ఉన్నాడు. దేమా అనేవాడు అపోస్తులతో పాటు సువార్త పరిచర్య చేసినవాడు, తిమోతితో పాటు తిరిగినవాడు, పౌలుతో పాటు తిరిగినవాడు దేమా. ఏమయ్యాడు దేమా? ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. డబ్బును ప్రేమించి వెళ్ళిపోయిన ఇస్కరియోతు యూదా. ఏది కావాలి నీకు? ఏది కావాలా? ధనం కావాలా? లేకపోతే దేవుడు కావాలా? ఆత్మ సంబంధి అయిన సహోదరుడు కావాలా? లేకపోతే నీ లోక సంబంధమైన సాంగత్యం కలిగిన వాడు స్నేహితుడు కావాలి? ఎవడు కావాలి నీకు? నువ్వేం కోరుకుంటున్నావు అసలు? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవ జీవితంలో నానా విధమైన శోధనలు. ఈ శోధనలో మనం నిలబడాలి. ఆత్మ సంబంధంగా ఆలోచన చేసి దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. దేవునితో నిబంధన సంబంధమైన జీవితాన్ని ఆలోచన చేయాలి. క్రైస్తవుడిగా ఉండడానికే ఆలోచన చేయాలి. చెప్పాను కదా, మొదటి శతాబ్దంలో క్రైస్తవుడని చెప్పుకుంటేనే హింస. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. 15-16లో మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. నానా విధమైన సోదరులు. ఈ రోజున ప్రభుత్వం యేసు ప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్లు తీసేస్తాం అని ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద మాట్లాడకుండా నువ్వేం కోరుకుంటావు? ఇదే నీ మీదకి వచ్చింది కేసు. ఏం కోరుకుంటావు అప్పుడు? రిజర్వేషన్ కాకపోతే ఏమైనా తీసేసుకో, నాకు పరలోకం కావాలా, నేను ఆయన్ని నమ్ముతా అంటే అలాంటి వాడు కావాలి. ఈ రోజున రేషన్ కోసం, బియ్యం కోసం, చిన్న చిన్న వాటి కోసం అబద్ధలాడే దేవుడు. కానీ ఆదివారం లాగానే బైబిల్ పట్టుకుంటాడు. ఎవరిని మోసగించడానికి? ఎక్కడనే నమ్మకత్వం ఎక్కడ? యేసుప్రభు అన్నాడు, జనుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానన్నాడు. ఎవడు నా విషయంలో సిగ్గుపడతాడో నేను నా తండ్రి ఎదుట వాని విషయంలో సిగ్గుపడతానన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది మనుషుల యొక్క మాటలకి భయపడేది కాదు. అది కాదు, భౌతికమైన జీవితానికి సంబంధించింది కాదు. పోయా తీసేసుకో, ఏమన్నా చేసుకో. నా ప్రాణం పోయినా కూడా నిన్న మాట ఎన్నో ప్రభుత్వాన్ని ఎన్నో. కాబట్టి ఇలాంటి ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయన కోరికను పక్కన పెట్టి ఊక ప్రార్థనకు వచ్చి ఇది చేసుకుని వెళ్ళిపోతే మనుషుడు ఏం పొందుకుంటాడు? రేపు పొద్దున ప్రయోజనం ఏంటి అంటున్నాడు పేతురు. నానా విధమైన శోధనల చేత మీరు కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. 6వ వచనంలో. 7వ వచనంలో నశించిపోవు సువర్ణం, బంగారం గురించి ఉదాహరణ చెప్పాడు. బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఎంత? అది బంగారం కంటే విలువైంది, అమూల్యమైనది. నిజంగా అమూల్యమైన విశ్వాసం మనలో ఉందా? నువ్వు దేన్ని కోరుకుంటావు? బంగారాన్ని కోరుకుంటావా, విశ్వాసాన్ని కోరుకుంటావా అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. బంగారం కంటే అంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం
ఈ శోధనల చేత పరీక్షకు నిలిచింది. జయించావు. నిలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకుంటే వచ్చే ఫలితం ఏంటి? 1, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు కలుగుతుంది. ఇతడు నన్ను అంగీకరించాడట్టు శ్రమల్లోనైనా. 2, క్రీస్తుతో పాటు మహిమలో పాలుపంపులు పొందుతాం. మహిమ. 3, ఘనత. ఒకడు గ్రౌండ్లోనంట సెంచరీ కొట్టాడంట. సెంచరీ కొట్టి గ్రౌండ్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే చుట్టూ జనాలు ప్రశంసలు, చప్పట్లతో మారిపోయిపోయింది గ్రౌండ్. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకమంతా చూస్తుండగానే ఆయన పక్షాన నిలబడి పోరాటం చేసిన నిన్ను ప్రశంసిస్తూ ఉంటే అది ఎంత గొప్పగా ఉంటుందో. సెంచరీ కొట్టిన వీడికి ప్రశంసలు వస్తాయి. నిత్య జీవం కొరకు జీవితాన్ని గెలిచిన విశ్వాసులైన మనకి ప్రభు అయిన యేసు ప్రశంసిస్తాడు. ఆయన ప్రశంస కావాలా? అది ఎంత అసలు భూమి ఉత్పత్తి మొదలుకొని ఆదాం మొదలుకొని యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యేంత వరకు భూమి మీద బతికిన ప్రతివాడు తిరిగి లేపబడతాడు. అందరి ఎదుట ప్రశంసింపబడతాం. ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. క్రీస్తు ప్రభు కొరకు మనం శ్రమ పడితే, దేవుని సహవాసాన్ని కావాలని కోరుకుంటే, రేపొద్దున యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సమస్త మనుషుల ఎదుట ప్రభు అయిన యేసు మనల్ని ప్రశంసిస్తాడు. మనకు ఆయన ఇచ్చే బహుమానం మహత్తరమైన బహుమానం అది. కాబట్టి నీ దృష్టి దేని మీద ఉంది? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలాగనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అని చెప్పేశాడు. కాబట్టి కృష్ణ ప్రభు కొరకు శ్రమ పడితే ఆ శ్రమ, ఆ ప్రయాస అదేం వ్యర్థం కాదు. కానీ మనుషులు దాన్ని ఆలోచన చేయరు, అంత దూరం ఆలోచన చేయరు. ఫలానా నన్ను అనింది, ఇంకా అయిపోయాక గింజుకుంటారు. ఓడ్చుకో, ఓపిక కలిగి ఉంటాం. రేపొద్దున కృష్ణ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అందరి ఎదుట ప్రశంసిస్తాడు. ఫలానా వ్యక్తి అని పేరు పెట్టి పిలుస్తాడు. ఎంత గొప్ప అసలు. కాబట్టి ఆ రీతిగా దేవుని యందలి విశ్వాసాన్ని, ప్రేమని, నమ్మకత్వాన్ని భౌతికమైన వాటి కోసము తాకట్టు పెట్టుకోకండి అని నేను ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎవడు గొప్పోడు కాదు దేవుని కంటే. దేవుని ప్రేమించడం కంటే ఏది విలువైనది భూమి మీద లేదు. నీ భార్య అంటావో, లేకపోతే నీ పిల్లలు అంటావో, ఇంకోటి అంటావో, ఆయన కంటే ఇది గొప్పది కాదు. ఆయనతో యుగ యుగాలు నిరంతరం బతికే జీవితం. అలాగే నీ భార్య పిల్లలను ప్రేమించొద్దని కాదు, నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు. అది
నాకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించొద్దు. నీ ప్రాణాన్ని కూడా ప్రేమించొద్దు నాకంటే ఎక్కువ. నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటావేమో. మనుషుడు ఎప్పుడైతే తన ప్రాణాన్ని ప్రేమించుకుంటాడో అప్పుడు శరీర సంబంధిగా బతుకుతాడు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని ప్రేమించుకుంటాడో స్వార్థం అతనిలో వస్తుంది. ఒకడు స్వార్థపరుడు అయ్యాడంటే అర్థం ఏంటి? వాడు దేవుని కంటే ఎక్కువగా తన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఇంకేం కాదు. ఎప్పుడు నీ గురించి ఆలోచనే కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత 4, ప్రశంస పొందుకుంటాం. మనకు వచ్చే ఫలితం ఇది. ఈ ఎగ్జామ్లో గెలిస్తే వచ్చే ఫలితం ఇది. ఆయన అన్నాడు యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారం జయించు ప్రతివాడిని నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా అన్నాడు. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, నాకు వలే ఎవడైతే జయిస్తాడో వాడిని నా సింహాసనం మీద నా పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలా? నిత్య జీవం క్రీస్తుతో పాటు నిత్యము జీవించే జీవితం మనము ఆ ఎగ్జామ్లో పాస్ అయితే పొందుకునే జీవితం. ఇంకోటి ఏంటంటే మనం బతికే ఈ బతుకు మన వెనకాల వచ్చేవారికి మాదిరికరంగా ఉంటుంది. ఫలానా వ్యక్తి బతికాడు, అది నా బతుకంటే అనాలి. అంతేగాని చిన్న వాటి కోసము విశ్వాసాన్ని పోగొట్టుకొని చిన్న దానికోసము దేవుణ్ణి ఆయన ఎందలి నమ్మకత్వాన్ని పోగొట్టుకొని వచ్చేవాడికి మన మార్గదర్శకత్వాన్ని విడిచిపెట్టుకో. చెడుగా విడిచిపెట్టు. ఫలానా వ్యక్తి బతికాడు చూడు, అది బతికిరా అనాలా. అది ఆ రీతిగా ఆలోచన చేయండి. ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సందేశం చేత నన్ను హెచ్చరించుకోవచ్చు. మాటలు ఇంతటితో ముగించేస్తున్నాను. మీ అందరికీ వందనములు.